ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎప్పటి వరకు కూడా మనము పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించాం, ప్రార్థనల ద్వారా మన విన్నపముల విజ్ఞాపనలన్నీ ప్రభు సన్నిధానంలో తెలియజేశాం. మనందరము చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చునుగాక. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 12వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి, అందరూ. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతుంటాను, మీరు కూడా చదవచ్చు నాతో పాటు. లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసే లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చాలు. బైబిల్ చూడబాకండి, వాక్యం వినండి. ఈరోజు మన వాక్య భాగము లేక వాక్యపు టైటిల్ ఏంటంటే, ఓడలోనికి తిరిగి రాకపోవడం కాకి తప్ప. ఓడలోనికి తిరిగి రాకపోవడం కాకి తప్ప. మరి ఎవరు తప్పండి? కాకిది కాక అనే ప్రశ్న మనలోనికి రావాలి. ఓడలోనికి తిరిగి రాలా కాకి తప్ప. మరి కాకి తప్పు కాకపోతే ఇంకెవరిదండి అని మనలోనికి వచ్చినప్పుడు ఆ ప్రశ్న జవాబు దొరుకుతుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో యేసు ప్రభువారు తనతో ఉన్నటువంటి శిష్యులతోనూ చుట్టూ చేరిన సమూహముతో ఈ మాట చెబుతున్నాడు. యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి వారిలో, ఆయన చూసినటువంటి వారిలో, వారికి ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి ప్రభు వారితో ఈ మాట చెప్తున్నాడు. కాకులను గూర్చి విచారించుడి. విచారించడం అంటే రెండు అర్థాలు వస్తాయి. ఏంటి విచారంగా కూర్చున్నాం అంటే దిగులుతో కూర్చోవడం, బాధతో కూర్చోవడం, ఇది ఒక అర్థం. రెండవది విచారించుడి అంటే తెలుసుకొనుడి, పరిశీలించండి, గ్రహించండి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది మొదటి అర్థం కాదు, గడ్డ కింద చేపెట్టుకొని దిగులతో కూర్చో విచారపడు అనేది కాదు అర్థం. రెండో అర్థం ఉంది, చూసారా? కాకులను గూర్చి మీరు విచారించండి అంటే పరిశీలించండి, ఆలోచించండి, వాటిని గూర్చినటువంటి విధానము మీరు తెలుసుకోండి అన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు వివరణ ఇచ్చాడు అక్కడ. కాకులను గూర్చి విచారించండి, అవి విత్తవు. అవి వాటికి పొలం లేదు, వాటికి నాగలి లేదు, అవి దున్ని అవి విత్తవు విత్తనాలు. ఒకవేళ విత్తి ఆ పంట వస్తే కొడవలు తీసుకొని కొయ్యో, పంటను కోస్తే ధాన్యం వస్తే వాటిని కూర్చుకోవడానికి వాటికి కొట్లు లేవు, గరిసె లేదు, అయినను వాటిని దేవుడు పోషించుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఈరోజు చాలామంది అనుదినము వారి యొక్క పోషణను బట్టే విచారము, దిగులు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ దేహమును గూర్చి అయినను మీ ప్రాణమును గూర్చి అయినను
మీరు చింతించవద్దు అని చెబుతూ యేసు ప్రభువారు ఒక పక్షిని చూపించాడు. ఈ కాకి విషయము మొట్టమొదటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఎక్కడొచ్చింది అంటే ఆదికాండం 8వ అధ్యాయము 6వ వచనంలో వచ్చింది. కాకిని కూర్చున్నటువంటి ప్రస్తావన పాత నిబంధనలో మొట్టమొదట దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు దీని ప్రస్తావన అంటే నోవాహు జలప్రళయములో ఓడలో ఉన్నటువంటి నోవాహు గారు నీరు తగ్గిపోయినాయా లేవా చూడడానికి ఒక కాకిని విడిచిపెట్టాడు అని కాకి ప్రస్తావన అక్కడ వచ్చింది. ఇప్పుడు మీరందరూ నా వైపే చూడాలి, బైబిల్ చూడడం కాదు. బైబిల్లో చదువుకున్నటువంటి 2 ఆ రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి అంతే. ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనంలో, లూకాసు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో ఎందుకు యేసు ప్రభువారు కాకులను గూర్చి విచారించండి అని చెప్పాడు అంటే యేసు ప్రభు చుట్టూ ఉన్నటువంటి వేల మంది ప్రజలలో అనేక మంది ఆ సమయాల్లో పేదలు యేసు ప్రభుని వెంబడించారు. పేదలకు ఎప్పుడూ కూడా వస్త్రమును గూర్చి, ఆహారమును గూర్చి, వారికి ఉన్నటువంటి అప్పులను గూర్చి, వారికి ఉన్నటువంటి నివాసాలను గూర్చి వారు చింతిస్తూ ఉంటారు. ఎప్పుడూ చింతే. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఎప్పుడూ కూడా రేపేమిటి అని ఆలోచనే, రేపటిని గూర్చి ఆలోచిస్తాం. కారణం ఏమిటంటే మన పరిస్థితులు అలాంటివి. మనం ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఎలా ఉండాలి, ఉన్నటువంటి అప్పుల్ని ఆలోచించి వచ్చినటువంటి ఆదాయము వడ్డీలకి సరిపోతుంది, వచ్చినటువంటి ఆదాయము కిస్తీలకి కట్టేస్తుంటాం, వచ్చినటువంటి ఆదాయము డోక్రాలకో లోన్లకో దేనికో కట్టేస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఆలోచన ఉంటుంది. ఇవన్నీ వచ్చిన ఆదాయం నెల జీతం ఇలాగ వెళ్ళిపోతున్నాయి. రేపేంటి మన పరిస్థితి? పిల్లలకు ఫీజులు కట్టాలి, బుక్స్ తేవాలి, బట్టలు కావాలి. ఇంకా అదే సమయంలో కుటుంబంలో ఫంక్షన్స్ వస్తాయి, పిల్లల పుట్టినరోజులు వస్తాయి, ఎన్నో విషయాలు. ఇవన్నీ ఆలోచిస్తూ ఏం చేస్తాం? మనం చింతిస్తూ ఉంటాం. అందుని బట్టి ప్రభు అన్నాడు, మీరు చింతించవద్దు, దిగులు పడవద్దు, మీరు బాధపడవద్దు అంటున్నాడు. చింతించకుండా, బాధపడకుండా, అసలు దిగులు పడకుండా ఉండేది ఎవరు అంటే కేవలము దేవుని మీద ఆధారపడిన వారు ఎన్నడూనూ చింతించరు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీవు అలా ఉండాలనేది దేవుని ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పడం కోసం. లక్షలాది పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, కోట్ల కొలది పక్షులు ఉన్నాయి. వాటన్నిటిలో మనకి తెలిసినటువంటి పక్షి కనుక, మనకి కాకికి సంబంధం ఉంది కనుక, అవినావ సంబంధం ఉంది కాకికి మనకి. అందుకని కాకినే గుర్తు చేశాడు ప్రభు. కాకితో మనకున్న అనుబంధం ఏంటి చెప్పండి? ఎవరైనా కాకిని పెంచుకుంటారా? పెంచుకోరా? ఎంత మేలు చేసిద్ది నీకు కాకి, నీకు ఎంత మేలు చేస్తుంది. ఏం మేలు చేసిద్దండి కాకి అంటారు. ఇవాళ చూస్తానికి కూడా కాకులు లేవులేండి, బొమ్మలు చూసుకోవటమే మనం. కాకులు ఉన్నాయా? లేవు. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే కాకులు అరుపులు వినే మేము నిద్రలేసేవాళ్ళం. పక్షుల కోలాహలముతోనే నిద్రలేసేవారం. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వృక్షాలు, మానులు ఉండేవి. మా ఇళ్ళ చుట్టూ వృక్షాలే ఉండేవి. అన్ని రకాల పక్షులు ఆ చెట్ల మీద ఉండేవి. అవి ఉదయాన్నే కోలాహలం చేస్తూ ఉంటాయి. పెట్టల కోలాహలము, వాటి యొక్క అరుపులు విని మేము లేచేవాళ్ళం. ఈరోజు మనం చూస్తానికి పక్షులు లేవు. మీకు ఫోటోలు చూపిస్తాం అంతే, బొమ్మలు చూపిస్తాం కాకిని గురించి.
రాబోయే తరంలో మన పిల్లలకి ఫోటోలు చూపిస్తేనే వారికి అర్థమైంది కాకి అని. కొంతవరకు మీరు చూసి ఉండొచ్చు కాకుల్ని. కాకికి మానవునికి ఉన్నటువంటి మంచి అవినావ సంబంధం ఉంది కనుక దేవుడు కాకులను గుర్తు చేశాడు, కాకిని గుర్తు చేశాడు. జంతువుల్లో కోతి, పక్షుల్లో కాకి మనిషి శాస్త్రాలు కలిగి ఉంటాయి, మానవులతో అవినావ సంబంధం కలిగి ఉంటాయి. అందుకని పక్షులను చూడండి అని చెప్తూ ప్రత్యేకంగా కాకిని గూర్చి చెప్పాడు దేవుడు, కాకిని గూర్చి చెప్పాడు. సరే, ఇంతకీ కాకుల్లో ఎన్ని రకాల కాకులు ఉన్నాయి చెప్పండి? మనుషులు ఏం చేస్తారంటే కాకులకు కూడా కులాలు అంట కట్టేశారు. కాకులకు కూడా కులాలు అంటగట్టి, ఇది ఆ కులం కాకి, ఇది ఈ కులం కాకి, ఇది ఇంకో కులం కాకి అని కాకులకు కూడా కులాలుగా అంటగట్టేశారు. మనుషులే కులం పిచ్చితో చచ్చిపోతుంటే పక్షులకు కూడా కులాలను అంటగట్టేశారు. కాకుల్లో రకాలంటే కులాలతో ఉన్న కాకులు కాదు, నువ్వు అనుకునే కాయ కాదు. పాలస్తీనా దేశంలో యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఉండి ఇప్పటి వరకు కూడా 8 రకాల కాకులు ఉన్నాయి. అవి ఉండేటువంటి వ్యత్యాసము, వాటి రంగు, వాటి రూపు, 8 రకాల కాకులు ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఒక కాకి తెల్లటి రంగులో వచ్చింది అని ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు దానిని పట్టుకొని పరిశీలించారు, పేపర్లో వేశారు. పేపర్ కటింగ్ కూడా నా దగ్గర ఉంది. కాకిని గూర్చి మొట్టమొదటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో నోవాహు అనంతరము ఈ కాకిని వదిలినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నోవాహు జలప్రళయమును గూర్చి భూలోకములో ఉన్నటువంటి కొన్ని జాతుల మనుషులు, కొన్ని దేశపు మనుషులు ఈ జలప్రళయము వృత్తాంతాన్ని వారి గ్రంథాల్లో రాసుకున్నారు. సుమేరియన్స్ అనేటువంటి ఒక జాతి ఉంది, వారికి ఒక హిస్టరీ ఉంది. సుమేరియన్స్కి హిస్టరీ ఉంది. బబులోనియులు అనేటువంటి ఒక జాతి ఉంది, ఆ బబులోనియులకు ఒక హిస్టరీ ఉంది. మరొక 2 ఆ జాతులు వారు దేశస్థులు ఉన్నారు. వారు కూడా ఈ 4 హిస్టరీల్లో జలప్రళయపు గాథని వారు వివరించారు. మనుషులు చాలామంది జలప్రళయం జరగలేదు అనుకుంటున్నారు. దేవుడు నోవాహును ఎన్నుకొని ఓడను సిద్ధపరచమన్నాడు, ఇదంతా కట్టు కథ అని మూర్ఖులు విమర్శిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి ఆ పడవ ఇప్పటికీ అక్కడ ఉంది. ఆ పడవ ఉన్నటువంటి ప్రదేశము గూగుల్లో మీరు చూడండి, చాట్‌జీపీటీని అడగండి, మీకు వెంటనే ఏఐలో ఇప్పుడంతా అతి సమీపాన సమాచారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సుమేరియన్స్ అనేటువంటి జాతి వారి దేశంలో, వారి హిస్టరీలో ఈ జలప్రళయమును గురించి రాశారు, ప్రస్తావించారు. వారు ఏమంటున్నారంటే, నోవాహు జలప్రళయములో మొట్టమొదట నీరు తగ్గిందో లేదో చూడడానికి కాకిని కాదంట పంపించింది. కాకిని కాదు పంపించింది, నల్ల పావురమును పంపించాడు. ఆలోచిస్తే నాకు అది వాస్తవమే అనిపిస్తుంది. బైబిల్ వ్యతిరేకించట్లా. మరలా చాలామంది కామెంట్స్ పెడతారు, అయితే బైబిల్ కంటే అది ఎక్కువ నీకు అంటారు. ఆలోచన చేయాలి. పావురము, కాకి 2 వాటి యొక్క గుణ విధి విధానములు వ్యత్యాసంగా ఉంటాయి. కాకిని గూర్చినటువంటి వర్తమానం ఈరోజు బాహ్యముగా కాకి యొక్క వివరణ ఈరోజు వాక్యంలో ఉంటుంది, వర్తమానంలో. రేపటి దినాన, రేపు కూడా కాకే, రేపు దినాన కాకి యొక్క
ఆత్మీయత. కాకిని పోల్చుకొని ఆత్మీయంగా మనం ఎలా జీవించాలి, కాకిలో ఉన్నటువంటి సద్గుణములు, కాకిలో ఉన్నటువంటి చెడు గుణములు, ఇవన్నీ రేపటి దినాన మనం చూద్దాం. ఈరోజు బాహ్యమైనటువంటి స్థితిగతులు. ఎందుకు ప్రభు కాకులను గూర్చి విచారించమన్నాడు? కాకి దిగులు పడదో, కాకి చింతించదో, కాకి దానికో ఏ అప్పులు బాధలు ఏమీ లేవు. దానికి గూడు ఉంటుంది, పిల్లలు ఉంటాయి, పోషించాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ చింతించడం అనేది కాకి లేదు. కాకి లేదు. మొట్టమొదట నోవాహు నల్ల పావురమును వదిలిపెట్టాడు. భూమి మీద అడుగు పెట్టడానికి స్థలం లేక ఆ పావురం ఏం చేసింది? లోపలికి వచ్చింది. మరలా 7 దినముల తర్వాత ఈ నల్ల పావురమును మరలా వదిలాడు బయటికి. అది ఎక్కడా నిలబడడానికి తావు లేక తిరిగి వచ్చింది. దాని నోట ఏముంది? ఒలీవ చెట్టు చిగురు ఆకుంది. చటారి కొమ్మను ఉండే చిగురు దాని నోట ఉంది. ఇప్పుడు కాకికి పావురానికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తాను, వినండి. నేను అన్నీ పరిశీలిస్తా. ఎందుకంటే గత 40 సంవత్సరాల క్రితం కాకుల్ని పరిశీలించా. కాకి ఎప్పుడైనా సరే కాకి నిలబడ్డ దగ్గర నుంచి అది 40 అడుగుల కంటే ఎత్తు ఎగరలేదు. నిలబడ్డ దగ్గర నుంచి నేల మీద నుండి ఎగరాలి అంటే 40 అడుగులే ఎత్తి లెగిసిద్ది. ఒకవేళ గోడ మీద ఉంటే అక్కడి నుంచి 40 అడుగులు లెగిసిద్ది. చెట్టు మీద ఉంటే అక్కడి నుంచి 40 అడుగులు పైకి లేవుస్తుంది. కానీ పావురాయి, వింటున్నారా? పావురాయిని వదిలితే అది మన కంటి చూపుకు కనపడకుండా మేఘాలలో ఎగురుతుంది. అంత హైట్ వెళ్ళిద్ది. కాకి ఉన్న దగ్గర నుంచి లేస్తే అది ఒకేసారి ఇలా పైకి లేవదు. వింటున్నారా? వినండి, మీకు కాకి లెగిస్తే ఒకేసారి పైకి ఇలా ఎప్పుడు ఎగరదు. పావురం లెగిస్తే రెక్కలు టపటపటపా అంటూ పైకి ఎగిరిపోద్ది అంతే. కాకి ఎలా ఎగురుతుందో తెలుసా? అది ఇలా పైకి వెళ్ళదో, ఎప్పుడు కూడా అది ముందుకు వెళుతూ కొంచెం హైట్ లేచిద్ది అంతే తప్ప కాకి ఎప్పుడు కూడా పైకి ఎగరదు. ఇప్పుడు ఓడలోనికి ఎందుకు రాలేదు? చాలామంది కాకిని ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. నోవాహు ఓడలో నుండి వచ్చినటువంటి కాకి బయటికి మరలా తిరిగేందుకు లోపలికి రాలేకపోయిందంటే పావురము తానున్నటువంటి స్థలము నుండి ఎంత హైట్ అయినా వెళ్ళిపోద్ది. కాకి అలా వెళ్ళదు. కాకి అలా ఎలా వెళ్ళింది? అది లేచి ముందుకి కొనసాగింది. ఆ ఓడలో నుండి వేస్తే అది ముందుకు వెళ్ళిపోయింది. అలాగే ఎంత దూరమైనా అది వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వినండి, అందరూ చూడండి, నీళ్ళలోకి వెళ్ళి సూర్యలంక బీచ్లో అక్కడక్కడ నీళ్ళలో దిగుతారుగా. నాగపట్నం వెళ్ళినప్పుడు, అక్కడక్కడ సాగర్ వెళ్ళినప్పుడు నీళ్ళలో దిగుతారుగా. నీళ్ళలోకి వెళ్ళి మీరు నడుముల్లోతో కుదుగుల్లోతో వెళ్ళిన తర్వాత నీ చుట్టూ నీళ్లు తప్ప ఇంకేమైనా కనపడతాయా? ఏమైనా కనిపిస్తాయా? ఏమీ కనపడవు. నడుములోతో కొద్దిగుల్లోతో నీళ్ళల్లో ఉంటే నీ చుట్టూ నీళ్ళే కనిపిస్తాయి. కాకి పొజిషన్ అదే పాపం. ఎత్తు ఎగరలేదు కనుక ఎక్కడో ఉన్నటువంటి ఆ ఓడలో నుండి వచ్చేసింది, దూరంగా వచ్చేసింది. క్రిందకి వెళ్తూ ఉంటుంది కనుక దానికి మరలా దూరంగా ఉన్నటువంటి ఓడ కనిపించాలా. చుట్టూ నీళ్ళే కనపడుతున్నాయి. చాలామంది అంటారు కాకి బయటకు వచ్చేసి శవాల మీద పడి అది శవాలు తింటా ఆడే ఉండిపోయింది, వెనక రాలేదంటారు. ఇది తప్పు, నేను వ్యతిరేకిస్తున్నా. ఎవరైనా సరే ఆలోచన చేయండి.
నోవాహు జలప్రళయం అనంతరం దేవుడు వారికి ప్రతి పక్షిని జంతువుని మీరు తినొచ్చు అన్నదాకా ఆకాశ పక్షులు, భూజంతువులు, క్రూర మృగములు, మనుష్యులు ఎవ్వరు కూడా వారు నాన్ వెజ్ తినలేదు. అందరు వెజిటేరియన్సే. ఆదికాండము 9వ అధ్యాయంలో దేవుడు నోవాహుకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చేశాడు. ఇప్పుడు సమస్త జంతువులలో, సమస్త పశువులలో మీరన్నీ తినేయండి, మీకు ఇష్టం వచ్చినాయి అన్నీ. ప్రాణము కలిగిన సమస్త జలచరములు కానీ, ప్రాణము కలిగిన పక్షులు కానీ, ప్రాణము కలిగిన జంతువులు మీకు ఇష్టం వచ్చిందని మీరు తినేసేయండి అని దేవుడు నోవాహు గారికి చెప్పినప్పుడు అప్పటి నుంచి వారు నాన్ వెజ్ ప్రారంభించారు. మీకు ఇష్టం వచ్చిన పక్షిని, జంతువుని తినండి, ప్రాణం ఉన్నదానిని, కానీ దాన్ని రక్తంతో కలుపుకొని తినొద్దు. రక్తంతో కలుపుకొని తినొద్దు, రక్తంను చిందించి మీరు తినండి అన్ని పక్షులన్నీ, జంతువులను అన్నాడు. అప్పటిదాకా జంతువుల్లో క్రూరత్వం రాలా, పక్షుల్లో క్రూరత్వం రాలా, మనుషుల్లో నాన్ వెజ్ తినాలనే ఆలోచన రాలా. ఇప్పుడు కదా మనిషి పూటకి ఏం తెచ్చుకుందాం, చికెనా, మటనా, ఏది పూటకి మాంసం కావాలి, ముద్దకి మొక్క కావాలి. ఇప్పుడు అప్పటి లేదు. ఇప్పుడు నోవాహు గారు వాడలో జలప్రళయం వచ్చే సమయానికి కాకి శవమును తింటది అనేది తప్పు. అప్పటి వరకు అవి పక్షులు గింజలు తిని, చిగురులు తిని, చిగురు ఆకులను తిని బ్రతికిని. భూజంతువులు కూడా అలాగనే గడ్డి మేసిని, ఫ్రూట్స్ తిని బ్రతికిని. అన్నీ వెజిటేరియన్సే. కాకి శవమును తిని బ్రతికింది అనేది తప్పు. అది ఎత్తుకు వెళ్ళలేదు కనుక ముందుకు వెళ్ళిపోయింది, అలా రెక్కలు కొట్టుకుంటూ ఉంది. ఆ పర్వతం శిఖరం మీద ఉన్న ఓడ కనిపించలేదు. మనం కొంచెం లోపలికి వెళ్ళాము అంటే ఎడారి ప్రాంతానికి వెళ్ళండి. ఎడారిలో అసలు నీకు కొండలు కానీ, ఇల్లులు కానీ, మనుషులు కానీ ఎవరు కనిపించని ఎడారికి వెళితే ఎడారిలో ఆకాశము భూమి కలిసిపోయినట్టు ఉంటుంది తప్ప నీకు గ్యాపు కనపడదు. అలాగనే నీళ్ళల్లో నీళ్ళు ఆకాశము కలిసిపోయినట్టుంది. పాపం ఆ కాకి ఏం చేసిందో, ఎంత అల్లాడిందో, కాలు మోపడానికి స్థలము లేని పరిస్థితుల్లో ఏ శవాల మీద వాలిందో. చెట్లు లేవు. మూడవసారి 2 సార్లు పావురాన్ని వదిలేనటువంటి నోవాహు గారు 3వసారి కాకిని వదిలాడు, అది తిరిగి రాలేదు. మరలా 4వసారి పావురాన్నే వదిలాడు, నల్ల పావురాన్ని. అదేం చేసిందంటే ఇంకా మరలా తిరిగి తన యొద్దకు రాలేదు. 12వ వచనం, 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇంకా 7 దినములు తాళిన తర్వాత ఆ పావురాన్ని మొదట వదిలాడే, ఆ పావురం ఒలీవ కొమ్మ చిగురును నోట కలుపుకొని వచ్చిందే పావురం. ఆ పావురాన్ని మరలా వెలుపలకి విడిచాను. తరువాత అది తిరిగి మరలా అతని వద్దకు రాలా. ఎందుకు అంటే అప్పటికే నీరు తగ్గిపోయినాయి, కొండల మీద చెట్లు కనబడుతున్నాయి, ఇవి నివసించడానికి ఆధారం దొరికింది కనుక రాలేకపోయినాయి. సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము ఈ పక్షులను గూర్చి విచారించమన్నాడు ప్రభు. విచారించుదాం, వాటిని గూర్చి మనం తెలుసుకుందాం. కాకి చాలా ఉపయోగకరం, ఆ మనిషికి మేలుకరమైనటువంటిది. ఎందుకు అంటే కాకిని గూర్చి చాలామంది కాకిని ఇంటి ముందుకు వస్తే ఏం చేస్తారు, కాకి ఇంటి ముందే ఉండి అరిసింది అనుకోండి, బాగా అరుస్తూ ఉంటే ఏమంటారు, కాకి నీకు ఇన్ని ఉపకారాలు చేయాలా,
ఎవరు వస్తున్నారు అమ్మాయి చుట్టాలు, తలుపులేసి వెళ్దాంపా, కాకి పొద్దున్న నుంచి అరుస్తుంది. కాకి అరిస్తే ఏంటంట, చుట్టాలు వస్తున్నారంట. తెలియపరుస్తుందిగా, నీకు తెలియపరుస్తుందిగా కాకి శాస్త్రం. చాలామంది చెబుతారు. అదే ఒకవేళ నువ్వు ప్రయాణమై వెళుతుంటే కాకి టపటపా రెక్కలు ఆడిస్తూ కుడివైపు నుండి ఎడమవైపు వెళ్తే, లేదు ఎడమవైపు నుండి కుడివైపుకి వెళితే దానికి ఎన్ని రాదాంతాలు చేస్తారో తెలుసా? నేను బయలుదేరగానే కాకి కుడివైపు నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది, ఎడమవైపు నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఏదో చెబుతారు దానికి, నేను చెప్పను, మళ్ళీ మీరు పాటిస్తారు. అందుకే కాకి ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళగానే రెక్కలాడిస్తూ వచ్చి నీ తల మీద తన్ని వెళ్ళిద్ది. దానికి ఒక ఆధారం ఉంది. ఎలాగూ కాకి అరిస్తే నీకు మేలు. కాకి నువ్వు బయలుదేరే వెళ్ళే సమయంలో నీకు కుడివైపు నుండో ఎడమవైపు నుండో వెళ్ళి అది ఆ రెక్కలు కొట్టుకుంటూ వెళితే ఒక సంకేతాన్ని ఇస్తుంది. నీకు నీ తల మీద కొట్టి వెళితే నీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇన్ని మేలులు చేసే కాకి ఇంటి ముందుకు వస్తే ఏం చేస్తావు? నువ్వు తరిమేస్తావు. అట్లు కానీ బియ్యం నానబోసావు అనుకో, ఆడే కర్ర తీసుకొని కూర్చుంటాం. ఏమో ఒక బుక్కెడు బుక్కిపోయింది కదా. ఒకవేళ ఏదైనా మటన్ ముక్కలు ఆరేసుకున్నావు అనుకో, ఇంకా కర్ర తీసుకొని కళ్ళు కూడా ఆరిపోవు. కాకు వచ్చిద్దేమో, తీసుకెళ్ళిద్దేమో. ఇప్పుడు భయం లేదులే, ఏమి లేవు కదా కాకులు. అలా కాపలా కూర్చునేవాళ్ళు. ఇక్కడేమో ఇంటి ముందు కాకిని జరుగుతాం, శ్మశానానికి పోతే మాత్రం కాకి రావాలి, కాకి రావాలి, కాకి రావాలని. ఎందుకు? చచ్చిపోయిన మీ అమ్మో నానో ఎవరో ఆ కాకిలోకి వచ్చి నువ్వు పెట్టినటువంటి ఆహారము వారికి ఇష్టం వచ్చింది వండుతావుగా, వారికి ఇష్టం వచ్చింది వండుతావుగా. ఆ వండిన దాన్ని ఏం చేస్తున్నావు? కాకి రూపంలో రావాలంట. కాకిలోనే మీ అమ్మ నాన్న వస్తున్నారని కాకి పెడుతున్నావు. కాకి ఎంత మేలు చేస్తుందిగా. అది రాకపోతే ఏం చేస్తున్నావు? సాయంత్రం దాకైనా కూర్చొని కాకి రాకపోతే అప్పుడు తీసుకెళ్ళి ఏ గంగలోనో ఏ నీళ్ళల్లోనో వదిలిపెట్టి రావాలి. క్రైస్తవులకు మంచి మేలు. ఎందుకంటే వండినవన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారికి పెట్టవచ్చు, అంతే కదా. కాకులు లేవు కాబట్టి ఇప్పుడు పాస్టర్ గారికి పెట్టేస్తున్నారు. ఫస్ట్ ఇవన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారికి పెట్టండి. ఒక దగ్గర ఇలానే జ్ఞాపకార్థ కూటం స్టేజ్ చేశారు. స్టేజ్ మీద మమ్మల్ని కూర్చోబెట్టారు. నేను గమనించలా, నా పక్కనే అక్కడ ఫోటో పెట్టారు. ఇక చివరి ప్రార్థన చేసి అయిపోయే లోపల మాంసం వాసన వస్తుంది, బాగా పలావ్ వాసన వస్తుంది. ఎక్కడా ఏంటంటే మాకు వడ్డిచ్చారు, ఇటు చూస్తే ఆ ఫోటో ముందు కూడా పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటి? నువ్వు చచ్చినాయినా ఒకటే తినండి ఇద్దరు అని నా పక్కన పెట్టారనమాట. ఇద్దరిని ఒకటి చేసేశారు. చాలామంది ఇప్పుడు అలాగున్నారు. కాకులను గూర్చి విచారించండి. లక్షల అప్పులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ అప్పుల గురించి విచారిస్తున్నావుగా, బాధపడుతున్నావుగా, తిప్పలు పడుతున్నావుగా, దిగులు పడుతున్నావుగా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కదా. దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు, ఆకాశ పక్షులను విచారించండి. మనం పాడే పాటలన్నీ అయ్యే. అడవిలో సింహము ఆకలితోను అల్లాడుచును నాది, నీ హస్తములో ఆహారముకై నిలబడి చూచుచు ఉన్నావి, అందరి కన్నులు నీ వైపు ఆశతో చూడగా దయచూపు, ఆర్తుల నాదములాలించేటి ఆద్యంతారహితుడు యేసు, అందరి కన్నులు నీ వైపు. ఆకాశ పక్షులు, భూజంతువులు దేవుని హస్తములోని ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాయి. అందుకని యేసు ప్రభు అన్నాడు, కాకులను గూర్చి మీరు
విచారించండి. కాకులు, లేవియా కాండము 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. లేవియా కాండము 11వ అధ్యాయం 13వ వచనం. పక్షులలో వీటిని మీరు హేయముగా ఎంచుకొనుడి, వీటిని తినవద్దు, ఇవి మీకు హేయములు. పక్షులలో ఇవి అపవిత్రమైనవి, వీటిని మీరు తినకూడదు అని చెప్పాడు. ఏమేం తింటారు చెప్పండి? పక్షుల్లో మీరేం తింటారు? మేము తినేదే ఉందండి, తెల్ల కోడి, పారం కోడి, నాటుకోడి, ఇంక ఎన్ని చెప్పినా కోళ్ళే కదా. అన్ని పక్షులు తిన్నాం. కొంతమంది అంటారు జముడు కాకిని తినొచ్చండి అంటారు. దేవుడి కాకి అంటే అది జముడు కాకిని తినొచ్చు అంటారు. నేను అంటున్నాడు ఇక్కడ అంటే 13వ వచనంలో, పక్షులలో ఇవి మీకు హేయమైనవి ఉన్నాయి, తినదగినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి. పక్షులలో ఇవి మీకు హేయము, వీటిని తినవద్దు, ఇవి హేయము. ఏమేం తినకూడదు అంటున్నారు చూడండి. పక్షిరాజు, పెద్ద బోరువా, క్రౌంచు పక్షి, గ్రద్దలు, తెల్ల గ్రద్దలు, ప్రతి విధమైన గ్రద్దలు, ప్రతి విధమైన కాకి, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డాగ, పగిడి కంటి, చెరువు కాకి, గొడ్లగూబ, హంస, గోడబాతు, నల్లబోరువ, శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగలో మీరు తినకూడదు అని చెప్పాడు. ఎన్ని పక్షులను చెప్పాడండి దేవుడే చెప్పాడు బైబిల్లో. ప్రతి విధమైన కాకి మీకు అసహ్యము, హేయము అన్నాడు. ఆ చెరువుల్లో ఉంటాయి, నీళ్ళలో ముడుకుని మునుగుతుంటాయి. ఏమంటారు వాటిని? బుడకోళ్ళు అంటారంటే అవి మునిగి లెగుస్తూ ఉంటాయి అని. బుడకోళ్ళు కాదు, అవి చెరువు కాకులు అంటారు. ఆ నీళ్ళలో మునిగే వాటిలో కూడా 2 రకాలు ఉంటాయి. కోడిలాగా చిన్నగా ఉండేది ఉంటుంది, ఈ కాకి ఆకారంలో ఉండి ఒడ్ల మీద రెక్కలో ఇప్పుకొని నిలబడతాయి, చెరువు కాకి. ఇవి మనకి అసహ్యమైనవి, మనం తినకూడని పక్షులివి. ఈ పక్షులను గురించి దేవుడు ముందే చెప్పాడు, ఇవి తినకూడని పక్షి. అలాగనే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడేమో అపవిత్రమైన పక్షి అన్నాడు లేవియా కాండములో. సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు 30వ అధ్యాయం 17వ వచనంలో, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును. ఏంటంట? ఎవరి కళ్ళు పీకుతి? ఎవరి కళ్ళు? ఎక్కడున్నా వాళ్ళకి ఎవరికైనా గుర్తుందో లేదో కానీ, ఇంతకుముందు షార్ట్లు అమ్మేవాళ్ళు. షార్ట్లు అంటే వేసుకునే షార్ట్లు కాదు, ఆర్ట్ వేసి షార్ట్ బొమ్మలు. చనిపోయిన తర్వాత మానవులు నరకములో ఎలా ఇబ్బంది పడతారో అవన్నీ బొమ్మలు రౌండ్గా వేసి ఉంటాయి. ఒక పేపర్ మీద, షార్ట్ మీద అన్నీ వేసి ఉంటాయి. ఒక దగ్గర రంపంతో కోయటం, రంపంతో చెక్కల మధ్య బిగించి మనిషిని రంపంతో కోస్తుంటారు, ఒక దగ్గర నూనెలో చెబుతుంటారు, ఒక దగ్గర ఎలాగ అన్నీ వేసి ఒక బొమ్మలో ఏముంటాయి అంటే కాకులు, పెద్ద పెద్ద కాకులు వచ్చి మనిషి కళ్ళు పీకటం, వారిని పొడవడం ఆ బొమ్మల్లో ఉన్నాయి. క్రితంలో ఉన్నాయి ఇవన్నీ షార్ట్లు. ఇప్పుడు కొనుక్కొద్దామని ఆ ఊరంతా తిరిగా కానీ ఏమీ లేవు అవన్నీ. సొలొమోను చెబుతున్నాడు ఇప్పుడు, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకుతాయి. లోయ కాకులు అంటే ఎలా ఉంటాయి అంటే అవి బలమైనటువంటి క్రూరత్వము కలిగి ఉండేవి, క్రూరత్వము కలిగి ఉంటాయి. లోయ కాకులు వారి కన్నులు పీకేస్తాయి. సొలొమోను అంటున్నాడు, పక్షిరాజు పిల్లలు వారిని తినును. లోయ కాకులు
చెరువు కాకి. ఎలాగా? కాకులను గూర్చి బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు. మనం వాటిని గూర్చి విచారించాలి. ఎందుకు అంటే అవి విత్తవు, కోయవు, గరిసెలలో కూర్చుకొనవు. కాబట్టి అవి అలాగా ఎందుకు ఉంటున్నాయి అంటే దేవుని మీద ఆధారపడి ఉంటున్నాయి. దేవుని మీద ఆధారపడి ఉంటున్నాయి కనుక మనము వాటిని గూర్చి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కీర్తన 147 కీర్తన 147 కీర్తన 9వ వచనం చూడండి. మరలా చదువు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఏమంటున్నాడు? అరుచుచుండు పిల్ల కాకులకు. మనం పాటలు పాడతాం కదా దేవునికి స్తోత్రము గానములో. పర్వతములలో గాడిని పశువులకు మొలపించును, పర్వతములలో గాడిని పశువులకు మొలపించును, కాకులకును ఆహారము తానియును. ఆరాచు పిల్ల కాకులకును ఆహారము తానియును. దేవునికి స్తోత్రము గానము చేయుటాయి మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటాయి మంచిది. కాకులలో మామూలు కాకి, లోయ కాకి, చెరువు కాకి, తర్వాత జముడు కాకి. కీర్తనకారుడు అంటున్నాడు ఇప్పుడు అరుచుచుండు పిల్ల కాకులకి ఆహారం ఇస్తాడన్నాడు. ఆహారం ఇచ్చేది దేవుడే. 25వ కీర్తన 16వ వచనం చూడండి. 25వ అధ్యాయం 16వ వచనం. ఏంటన్నాడు ఈయన? నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించుము. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అందరూ నా వైపు చూడండి. ఏకాకిని అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక సావుకుడు ఈ వాక్యం తీసుకొని నేను ఏకాకిని అంటే ఇందాక చెప్పారు చూసారా, కులాలు పెట్టారు కాకులకని. ఇది ఆ కులానికి సంబంధించింది, ఆ కులానికి, ఈ కులానికి. అసలు మాటకి అర్థమే తెలుసుకోవట్లా. నేను ఏకాకిని అంటే ఏకాకి అయ్యా నేను, ఆ కాకినా ఈ కాకినా అని ఇక అదే పోయింది వాక్యం అంతా ఆయనకి. కులాలతో చెప్పబడిన కాకులని. కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ నేను ఏకాకిని అంటే నేను ఒంటరి వాడను. కాకుల గుంపులో నుండి ఒక కాకి వేరుగా వచ్చి దుఃఖపడి ఎలాగైతే అది చనిపోతుందో అలాగా నేను ఏకాకినయ్యా, దిక్కులేని వాడను. ఆధారం లేదు, నాకు ఆదరణ లేదు, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు. కుమిలిపోతున్నాను, నేను కృంగిపోతున్నాను గనక దేవా నీవు నా వైపు తిరిగి నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించు. ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను ఏకాకిని అయిపోయానయ్యా, ఒంటరి వాడిని అయిపోయానయ్యా, నన్ను పలకరించేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేదు, దిక్కులేని వాడను నేను. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాట అదే, దిక్కులేని వాడను ప్రభు నీ అండ చేరి మృకి సేవ చేతును ప్రభు. కీర్తనకారుడు ప్రార్థన అదే. కొన్ని సందర్భాల్లో నీవు కూడా అలాగని వేదన చెందావు, దిగులు పడ్డావు,
నీకున్నటువంటి అప్పులను బట్టి, నీకున్నటువంటి సమస్యలను బట్టి, నీకున్నటువంటి నేను ఎప్పుడు చెబుతుంటాను కదా, ఇంటద్దెలు, వడ్డీలు, కిస్తీలు నిన్ను కృంగదీసినప్పుడు నాకు ఆధారం ఎక్కడుంది, నాకు ఎలా వస్తాయి, ఏమిటి అని నీవు దిగులుతో నీ రోగాలను పెంచుకుంటున్నావు. చూసావా? దానిని బట్టి ప్రభు అంటున్నాడు, కాకులను గూర్చి మీరు విచారించండి. అవి గింజలు తీసుకెళ్ళి విత్తవు, అవి పంటను కోయవు, ఘర్షణలో కూర్చుకోవు, కానీ దేవుడే వాటిని పోషిస్తున్నాడు. కారణం ఏమిటంటే అవి దేవుని మీద ఆధారపడ్డాయి. దేవునికి స్తోత్రం. పక్షులన్నీ దేవుని మీద ఆధారపడ్డాయి. ఎప్పుడూ కాకులు అరుస్తూ ఉంటే, ఇదివరకు రోజులు, ఇప్పుడు మీరు ఎవరు వింటలేదులే, ఆ రోజుల్లో బాగా అరుస్తూ ఉంటే ఏమనేవాళ్ళు తెలుసా? ఎవరన్నా పిల్లలు అరుస్తున్నా రే కాకి గోలేంటి అంటారు. అంటే అవి ఊరక అరుస్తూ ఉంటే ఊరక అరవయి, వాటి ఆహారం ఒకరొక ప్రయాస పడతాయి, వాటి దినచర్యలో భాగం అది. కావు 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 అంటూ ఉంటాయి. ప్రభు మమ్మల్ని కాయి, మమ్మల్ని కావు కాయ్యా. రేపకి నువ్వు నచ్చవు, కాకి కూడా నీకు నచ్చదు, కానీ కాకులు దేవుని మీద ఆధారపడ్డాయి, పక్షులు దేవుని మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను ఏకాకినైపోయానయ్యా, బాధపడు వాడబనైపోయానయ్యా. కాకుల గుంపులో నుండి ఒక కాకి విడిగా వచ్చి అది చనిపోవడానికి కన్నీరు కార్చి ఏడ్చి ప్రాణం వదిలిద్ది. కాకికున్న గుణం ఈరోజు మనిషికి లేదు. కాకి దేవుని మీద ఆధారపడిపోయింది. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా వైపు తిరిగయ్యా, ఎంతకాలమో అటువైపు తిరిగి ఉంటావయ్యా, ఎంతకాలము నీ దాసులను నీవు కనికరించవు, ఒకసారి నా వైపు తిరిగి నన్ను కరుణించు, నన్ను రక్షించయ్యా. విలాపవాక్యములో 1వ అధ్యాయము 1వ వచనంలో, విలాపవాక్యములో ఇర్మియా గారు విలపిస్తున్నాడు. ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విలాపవాక్యములో 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలైపోయింది, అది విధవరాలు వంటిదైపోయింది. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయింది, ఎట్లు ఇప్పుడు బానిస అయిపోయింది. సహోదరి సహోదరులారా, దేవుని స్తోత్రం చెప్పు. వాక్యమేనండి, ఇటు చూడండి. విలాప వాక్యములలో ఇర్మియా ప్రవక్త ఏడుస్తున్నాడు. దేవుడు మాట్లాడిస్తున్నాడు. జనభరితమైనటువంటి పట్టణము, ఎప్పుడు సందడి, కోలాహలము, విందులు, వినోదాలు, ఎప్పుడు కూడా ఆనందంతో ఉండేటువంటి ఒక కుటుంబం ఈరోజు ఎందుకు వేదనతో కృంగిపోతూ ఉంది? ఎందుకు నీ జీవితం అలా అయిపోయింది? నీ చేతిలో ఈ రోజున ఆర్థిక పరిస్థితులు, సమస్యల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. జనభరితమైన పట్టణము, ఎప్పుడు నిండుగా ఉండేటువంటి ఆ పట్టణం, జనాలతో నిండి ఉండే పట్టణం ఈరోజు ఏకాకి అయిపోయింది. ఎందుకు ఏకాకి అయిపోయింది? రాజకుమార్తెగా బ్రతికినటువంటి ఆ పట్టణము ఈరోజు పన్ను చెల్లించేది, అంటే బానిస అయిపోయింది. సమృద్ధిగా ఉన్నటువంటి నీ జీవితం, సమృద్ధిగా ఉన్న నీ కుటుంబం, ఏ బాధ బందిరి లేకుండా సంతోషముగా ఉండే నీవు ఎందుకు ఈరోజు బానిసవైపోయావు? ఎందుకు ఏకాకిగా విలపిస్తూ ఉన్నావు, మొరపెడుతూ ఉన్నావు? దేవుడు అడుగుతున్నాడు, మనల్ని మనమే పరీక్షించుకుందాం. జనభరితమైన పట్టణము ఏకాకిగా రోధిస్తూ ఉన్నది. కాకి ఒంటరిగా వెళ్ళిపోయి విలపించి అన్నము నీరు లేకుండా పస్తులుండి ఏడ్చి అలాగనే రాలిపోద్ది. వాలి ఉన్న దగ్గరే ప్రాణం విడిచిద్ది, అలాగని ఎండిపోద్ది. ఏదో గాలి వస్తే అది పడిపోద్ది, అంతే తప్ప
కరెంట్ షాక్ కొట్టితే చచ్చిపోవటమే తప్ప ఎప్పుడైనా కాకి వయసు అయిపోయి ముసలిదైపోయి చచ్చిపోవడం చూసారా? కాకి ముసలిది అవటం చూసారా? కుక్క అన్నా సరే మన ఇంటి ముందు కుక్క కదలలేకపోతుంటే వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏంటండి కుక్క అది దానికి 14 సంవత్సరాలు అండి, ముసలిది అయిపోయిందండి అంటారు. ఇంట్లో మనుషులన్నా ముసలోళ్ళు అయిపోతారు. ముసలోళ్ళు అయి చావడం చూస్తాం కానీ కుక్కల్ని, జంతువులని, వీటిని. కాకిని ఎప్పుడైనా సరే కాకి రోగంతో ఉండి చచ్చిపోవడం చూసారా? కాకి ఎప్పుడైనా ముసలిదయ్యి అరే ముసల కాకి ఇదేని చచ్చిపోవడం చూసారా? లేదు. పక్షిరాజు యవ్వనము వలెనా బలము నూతనము చేసితివి, నన్ను పైకెగురాజేసితివి. పక్షిరాజు యవ్వనము వలెనా బలము నూతనము చేసితివి, నన్ను పైకెగురాజేసితివి. లోయా పాటలతో ఆనంద గీతాలతో కృపామయుండ నీ మేలులాన్ని స్మరించి స్తుతింతును. పక్షిరాజు జాతికి చెందినయే. గ్రద్ద, కాకి, కోయిల, పెద్దబోరువ ఇవన్నీ ఒక జాతికి సంబంధించినవి. ఒంటరిగా ఉండి ఏడ్చి కన్నీరు కార్చి ఆహారము మేత లేకుండా అలాగనే ఒంటరిగా చెట్టు కొమ్మ మీద ప్రాణాలు వదిలిద్ది. జనభరితమైనటువంటి పట్టణముగా ఆనందాలతో ఉన్నటువంటి నీవు ఈరోజు ఎందుకు దిగులుగా ఉన్నావు? దేవునికి వ్యతిరేకమైపోయావు, దేవునికి దూరం అయిపోయావు. నీ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అయిపోయినాయి. నీ ఒంటరిగా రా, ఏడువు, కన్నీరు కారు. ప్రభు సన్నిధానములో నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించు. ప్రభు నీవు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా. పాట మాత్రం పాడదాం, నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా. ఉట్టిదే, అందరు ఉంటారు నీ చుట్టూ. ఎవరు లేరని ఒక తీర్మానంలోనికి వస్తే నువ్వు రా బయటికి. లోకంలో నుండి, పాపంలో నుండి, నీ స్వజాతి సంబంధంలో నుండి నువ్వు బయటికి రా. ఒంటరిగా ఏడు, కన్నీరు కారు, మోకరించు, నీళ్లు కొమ్మరించినట్లుగా ఆయన సన్నిధానంలో మొరపెట్టి ఎంతకాలం ఉంటావయ్యా దేవా, ఎంతకాలం అడు తిరిగి ఉంటావు? నా వైపు చూడవా, నా వైపు చూడవా? ఇంట్లో కొన్ని సందర్భాల్లో భార్యాభర్త పలుకోకపోతే ఒక 3 రోజులు 4 రోజులు అయిందనుకో, వీళ్ళందరికీ చెబుతుంటారు, ఆయన 3 రోజుల నుంచి నాతో పలకట్లా, వారం నుంచి ఆయన పని అయిందే, ఆయన నాతో ఏం పలుకుతున్నాడు అని చెప్పుకుంటా తిరుగుతాం. దేవుడు నీతో మాట్లాడక ఎంతకాలం అయింది? నువ్వు దేవునితో మాట్లాడక ఎంతకాలం అయింది గమనించావా? 10 మందిలో వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నావే తప్ప నీవు దేవునితో ప్రత్యేకించి హృదయము కొమ్మరించి వేదనతో నరకగొట్టుకొని ప్రభువుని అడిగిన సందర్భం ఉందా? ఏ రోజైనా, ఎప్పుడైనా హృదయము కొమ్మరించి ఆయన సన్నిధానంలో ప్రార్థించావా? ఒంటరిగా వ్యక్తిగత ప్రార్థనలో ఎప్పుడైనా ప్రభుని కలుసుకున్నావా? జనభరితమైన పట్టణముగా ఉన్న నీవు ఏకాకి ఎందుకు అయిపోయావు? ఎందుకు నిన్ను శ్రమలు నలగొడుతున్నాయి? ఎందుకు బాధలు నిన్ను కృంగదీస్తున్నాయి? మనమే ఇతరులకి నిరీక్షణకు ఆధారముగా ఉండాలి. మనము ప్రభు పిల్లలుగా కనుపరుచుకోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒంటరిగా రా, వ్యక్తిగతమైనటువంటి జీవితంలోనికి రా, వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవంలోనికి రా. నీకు నీవే దేవుని సన్నిధానానికి ఎవరిని చూడొద్దు. ప్రార్థన చేసేటప్పుడు తల ఉంచుకొని నిండుగా ముసుగేసుకొని నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే సిగ్గుపడుతున్నావు. నీ క్రియలు నిన్ను దేవునికి దూరం చేస్తున్నాయి, మనుషులకి దూరం చేస్తున్నాయి. ఇప్పుడు మనము దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలంటే ఆయన మన మొగమును చూడాలనుకుంటున్నాడు. నా ప్రాణప్రియురాల ముసుగు గుండా నీ మొగము నాకు కనబడని.
విచ్చిన దానిమ్మ ఫలముల వలె నీ కణతలు కనపడుతున్నాయి. మనం దేవునికి ప్రియులుగా కనపడాలి, ఇష్టలుగా ఉండాలి. ఏకాకిగా మనము దేవుణ్ణి ఏకాకిగా అల్లాడే కంటే దేవుని సన్నిధానములో మనము మొరపెట్టడం మంచిది. పరమగీతములో 5వ అధ్యాయము 11వ వచనం, అతని శిరస్సు అపరంజి వంటిది. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె. మళ్ళీ చదవండి. అపరంజి అంటే ఏంటది? అపరంజి అంటే చెప్పండి, తెలుసా తెలీదా? బంగారమేగా. సువర్ణం అంటే బంగారమేగా. అపరంజి అంటే ఓఫీరు బంగారము, ఓఫీరు దేశపు బంగారము. అపరంజి బంగారము శ్రేష్టమైనటువంటిది. అతని శిరస్సు అపరంజి వంటిది, బంగారము కంటే విలువైంది. కొన్ని సందర్భాల్లో అంటారుగా, పాస్టర్ గారు నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా చల్లడండి అంటారంటే, పావలా కూడా చల్లం, రూపాయికి కూడా చల్లం. కానీ ప్రభు తల అంట అపరంజి వంటిది అంట. దేవునికి స్తోత్రం. మేలిమి బంగారము కంటే విలువైనది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, ఓ షోలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఎంతమందికి భర్తలు ఉన్నారు? వాళ్ళందరికంటే నీ భర్త యొక్క విశేషం ఏమిటి చెప్పు అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతనిని గుర్తింపదగినవాడు. అతని శిరస్సు అపరంజిని పోలి ఉన్నది. అతని శిరస్సు తల బంగారము కంటే విలువైంది, అపరంజి వంటిది. అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె అంటే కాకి. కాకపక్షము అంటే కాకి పక్షి వలె. కృష్ణవర్ణం కాదు, కృష్ణవర్ణము. ఆ వర్ణన వేరుగా ఉంటుంది. అంటే అది నలుపు కాదు, బ్లూ కలర్ కాదు, రెండు మిక్స్ చేసినటువంటి కలరు కృష్ణవర్ణము. కాకపక్షము వలె కృష్ణవర్ణము కలిగినవి. తల వెంట్రుకలు ఈరోజు అందరికీ చాలా నీట్గా నల్లగా కనపడుతున్నాయి. కారణం ఏంటంటే వేసుకునే గోద్రేజ్ కంపెనీ వాళ్ళ పుణ్యం. అంతే కదా, గోద్రేజ్ కంపెనీ వాళ్ళ పుణ్యమే. నీకు అర్థం కాదులే, నీకు ఇంకా రాబోయే రోజుల్లో. ఒకవేళ అంత నల్లగానే ఉంటుంది, ఎక్కడో కొంచెం తెల్లగా వస్తే అప్పుడు కూడా బయలుదేరి కూడా మళ్ళీ ఒక బ్రష్ తీసుకొని అటు ఇటు అనుకొని నీట్గా కనపడాలి, నల్లగా కనపడాలని రాసుకొని వస్తూ ఉంటాం కదా. కాకపక్షము వలె అంటే కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కాకి ఎప్పుడన్నా దివ్యాన్ని తీసుకొని తలదూకుందా? మాలాంటి వాళ్ళు ఏం చేయాలా? బండి దగ్గరగానే ముందు జోబులో తీసుకొని అటు దూకొని అడి చేసి వస్తాం. కాకి కూడా ఎప్పుడు దువ్వుకున్నట్టే ఉంటుంది. అది ఆ కొమ్మ మీద ఉన్నప్పుడు చూడండి, పరిశీలించండి. కాకి ఎప్పుడు కూడా తన రెక్కలను సరి చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక ఈక పైకి లెగిస్తే అది ఏం చేస్తుందంటే పీకేసిద్ది. మనం కనుక ఇంట్లో బాగా గంట సేపు అద్దం ముందుండి బయటకు వచ్చినాక రోడ్డు మీదకి వచ్చినా సరి చేసుకుంటారు కొంతమంది, తెలుసా? రోడ్డుకు వచ్చిన తర్వాత అటని ఇటని ఆ కుర్చీలు సరి చేసుకొని ఇప్పుడు దాకా ఇంట్లో సరి చేసి వచ్చావుగా, ఇంట్లో సరి చేసి వచ్చింది చాలదు, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఘోరాలు ఉంటాయి. రోడ్డు మీదకి వచ్చినాక నేను చెబితే అన్నీ జరిగాయే, కానీ మళ్ళీ మీరు అంటారు ఉపద్రంగా చదువుతున్నాడండి అంటారు. సరే, ఇంకా అన్నీ మీకు తెలిసినాయే. కాకి కూడా ఆ కొమ్మ మీద ఉండి ఎప్పుడూ తన
ఆ ఒంటిని దువ్వుకుంటూ ఉంటుంది, సరి చేసుకుంటూ ఉంటుంది, సరి చేస్తుంది. ఏక పైకి లేచినా దాన్ని పీకేసిద్ది. ఎప్పుడూ కూడా యవనములో ఉన్నట్లుగానే ఉంటుంది, యవనంగానే ఉంటుంది. అది ఎప్పుడు ముసలిదయ్యే జబ్బులతో చచ్చిపోలా పెట్ట. ఆ పక్షి ఎప్పుడు అలాగా చనిపోలా, ఉన్నదానితో తృప్తి పొందిద్ది అని యేసు ప్రభు లూకాసువార్త 12వ అధ్యాయంలో మనకి నేర్పించిన పాఠం అది. పక్షి ఏం చేస్తుందంట? ఉన్నదానితో తృప్తి పొందిద్ది. ఇప్పుడు మన ప్రియుని యొక్క విశేషము అతని శిరస్సు అపరంజి వంటిది, బంగారము కంటే విలువైన వాడు. అతని తల వెంట్రుకలో కాకపక్షము వలె కృష్ణవర్ణము కలిగి ఉన్నాయి, నొక్కులుగా. అతని పలువరుస, అతని చెక్కిళ్ళు, అతని పాదములో, అతని శిరస్సు దగ్గర నుంచి వర్ణించింది షోలమితి. ఇప్పుడు మనము యేసు ప్రభు లూకాసువార్త 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈ కాకిని గూర్చి, పెట్టెల పక్షులను గూర్చి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు చింతించొద్దు, దిగులు పడవద్దు, దేవుని మీద ఆధారపడండి. ఆధారపడడం నేర్చుకోవాలి. ఒక పాట యేసు ప్రభు చెప్పాడు, మీరు కాకులను గూర్చి విచారించి తెలుసుకోండి, మీరు దిగులు పడవద్దు, చింతించొద్దు అని చెప్పాడు. ఇక అన్నాడు, ఆ పెట్టెను గూర్చి చెప్తున్నాడు. ఒక పూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లాగని ధ్యాస లేదు దానికి. ఎల్లవింతలు కళ్ళ చూసినా ఏది తనకు సొంతమందో చివరికి వచ్చేసి మరలా ఆ గూట్లోకే చేరిద్ది, పొన్నమి వెన్నెలని చూస్తూ ఉంటుంది. వెంటనే పిల్లలు ఎదిగితే ఆ గూడు కూడా నాకు వద్దని వెళ్ళిపోద్ది. ఇంకొక మాట అంటాడు, చదువు నేర్పే సాలె లేడు, బోధ చేసే గురువు లేదు, వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు. ఎవరికి? పెట్లకి, పక్షులకి చదువు నేర్పుతారా? ఎవరన్నా చదువు నేర్పేది ఉందా? లేదుగా. మనలా కూర్చోబెట్టాడు బోధ చేసే గురువులు ఎవరైనా ఉన్నారా? పక్షులకి లేరుగా, బోధ చేసే గురువు లేరుగా. బాగా తడిచిద్ది, వర్షంలో ఫుల్గా తడిచిపోయి వణుకుతూ ఉంటే ఎవరైనా వచ్చి దుప్పటి కప్పుకో, రగ్గు కప్పుకొని అంటారా? అదే ఆ పాటలో అర్థం. చదువు నేర్పే సాలె లేడు, బోధ చేసే గురువు లేడు, వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు, అన్నీ ఉన్నాయి అనుకున్న నరుడు ఆశలోభం వెంటాడంగా, ఏమి లేని పెట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుండో. ఏంటంట? ఇన్ని ఉన్నాయి మనిషికి అంతస్తులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నా ఆశలోపం ఇంకా వెంటాడి ఏం చేస్తున్నారు? ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి పోయి, ఆ పెట్ట దగ్గరికి పోయి జాతకం చేపించుకుంటున్నారు. అన్నీ ఉన్నాయన్న నరుడు ఆశలోపం వెంటాడంగా, ఏమి లేని పెట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుండో. ఓ పుల్ల ఓ పొడక, ఎండుగడ్డి చెట్ట కొమ్మ చిగురుటాకు, పెట్ట బతికే ఎంతో హాయి. అంటే రాగం తీసి పాడితే బాగుంటుంది. నేనేమో పాటకుని కాదుగా, అందుకని కవిత్వం చెప్పేశా. ఒక పెట్టెను గూర్చి ఇన్ని వివరణ ఇచ్చాడే, అయినా మనము విచారించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కసారి చదవండి, ముగిస్తా. 12వ అధ్యాయం, లూకాసువార్త 12వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నది మరొకసారి చదువుదాం. కాకుల సంగతి విచారించండి, అవి విత్తవు కోయవు. 22వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకొడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ రెండు విషయాలలో ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటే, దిగులు పడుతూ ఉంటే,
నీ ప్రాణమును గూర్చి, నీ ఆహారమును గూర్చి, నీ వస్త్రమును గూర్చి, నీ నివాసమును గూర్చి నీవు దిగులు పడుతూ ఉంటే ఇదిగో కాకులను గూర్చి విచారించు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మృగములను పోషిస్తున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. మనల్ని ఎందుకు పోషించడు ఆయన? నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడు, పూర్తిగా దేవుడి వైపు తిరుగు. దేవుడు ఆయన శిరస్సే బంగారము కంటే విలువైనది, నిన్ను కూడా అంతకంటే మేలిమి బంగారముతో పోల్చదగిన ప్రియ సియోను కుమార్తెలో ఎందుకు ఆ కొమ్మరవాణి కొండవలే ఎందుకు తయారయ్యారో అని అడుగుతున్నాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు అంటున్నాడు, పక్షులను గూర్చి విచారించండి, అవి విత్తవో కోయవో గర్చల్లో కూర్చుకోవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? మనం పక్షుల కంటే పిట్టల కంటే కూడా శ్రేష్ఠులము, అంతకంటే విలువైనటువంటి వారము. దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడదాం. దేవుడు మనల్ని కాగులతో పోలవలేదు, కానీ వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. కాగుల కంటే శ్రేష్ఠులు, పక్షుల కంటే శ్రేష్ఠులు. ఇది నా దేవుడు ఆకాశ పక్షులు, క్రూర జంతువులు, భయంకరమైన మృగములు, వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్క నిమిషము ప్రభు కృతజ్ఞతలు చెబుదాం. దేవుడు మనల్ని పక్షులుగా పుట్టించలేందుకు, దేవుడు మనల్ని జంతువులుగా పుట్టించనందుకు కృతజ్ఞతలు చెబుదాం. క్రూరమైన మృగజాతికి సంబంధించిన వారిగా మనల్ని పుట్టించనందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుదాం. అరణ్యములో ఉన్నటువంటి క్రూరమైన మృగములు, ఆకాశములు ఎగిరే పక్షులు ఆహారము లేక అల్లాడిపోతూ ఉంటాయి, నివాసము లేక అల్లాడిపోతూ ఉంటాయి, వర్షం వస్తే అల్లాడిపోతాయి, ఎండల్లో అల్లాడిపోతాయి. ఇది నాను దేవుడు నీకు ఎంత సౌకర్యం ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు నివసించడానికి గృహాన్ని ఇచ్చాడు, ఎండలో నీకు ఏసీలను ఇచ్చాడు, నీకు చలిలో మంచి సౌకర్యాలను ఇచ్చాడు. ఏ పూట పస్తు లేకుండా దేవుడు నిన్ను పోషిస్తూ ఉంటే నీవేమో లోక సంబంధముగా దిగులు చేత, ఆలోచనల చేత ఆత్మీయతను పోగొట్టుకొని దేవునికి దూరం అవుతున్న సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు దేవుడిని మర్చిపోయావు? మేలు మీ బంగారము కంటే విలువైనటువంటి వారిగా నిన్ను చేస్తే నీవెందుకు కొమ్మరవాని కొండల వలె తయారవుతున్నావు? కాగులను గూర్చి విచారించండి అంటున్నాడు. అవి విత్తవు కోయవు కదా, దేవుడు పోషిస్తున్నాడే. మనల్ని ఎందుకు పోషించడు? నీవు అప్పుల బాధలో సమస్యల్లో కృంగిపోయి దేవుని మీద ఆధారపడలేకపోతున్నావా? నీకున్నటువంటి సమస్యల చేత దేవుని వద్దకు చేరలేకపోతున్నావా? ఎప్పటివరకు అలా ఉన్నావో దాన్ని మర్చిపో. ఎప్పటి నుండైనా ఒక తీర్మానము, బలమైన తీర్మానం, నూతనమైన తీర్మానములోనికి రా. ఇప్పటివరకు నా సొంత ప్రయత్నాలు చేశాను ప్రభువా, నాకు కలిసి రాలేదని సొంత ప్రయత్నాలు, నీ ఎదుటికి రాలేకపోయాను, ఏకాకిగా నేను మొరపెట్టలేకపోయాను, వ్యక్తిగత ప్రార్థన అనుభవాలు లేని జీవితాన్ని గడిపాను. అయ్యా ప్రభువా నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా అని అడుగు. ప్రభువా మమ్మల్ని వినయ్యా, అయ్యా నేను ఏకాకిగా అయిపోయాను. జనభరితమైనటువంటి పట్టణము ఏకాకిగా విలపిస్తూ ఉన్నది అంటున్నాడు దేవుడు. ఏకాకిగా రా, ప్రక్కకి రా, ఒంటరిగా రా, వ్యక్తిగత అనుభవంలోనికి రా, మోకరించు. నీళ్లు కొమ్మరించినట్లుగా నీ హృదయమును ఆయన ముందు కొమ్మరించు, కన్నీళ్లు కారువు. నీ కుటుంబంలో ఎందుకు మార్పు రాదో ఒకసారి పరిశీలన చెయ్యి. వ్యక్తిగతమైన ప్రార్థన అనుభవాలతో ఉండి నీ కుటుంబాన్ని పరిశీలించు. నీకున్నటువంటి సమస్యల్లో నుండి బయట పెడతాడు దేవుడు. ఆనందముతో నింపుతాడు నీ కుటుంబాన్ని, సకల సౌకర్యముతో నింపుతాడు దేవుడు నిన్ను. ఇప్పుడు ఒకవేళ రోదనలో వేదనలో ఉన్నావేమో, ఆ స్థితి నుండి తప్పిస్తాడు దేవుడు. ఆ స్థితి నుండి తప్పిస్తాడు దేవుడు. సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు, క్రూర మృగములను పోషించే దేవుడు,
జలచరములను పోషించే దేవుడు. నిన్నొక్క వినవా ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, నాదు ప్రాణము తల్లాడిలాగా, బూదిగాంతములా నుండి నాదు ప్రాణము తల్లాడిలాగా, బూదిగాంతములా నుండి ఏగా, మొరపెట్టు చుండి నీకేగా, మొరపెట్టు చుండి నీకేగా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. మిత్రుడానా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే, మిత్రుడానా ఆశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే, స్తుతికి కారణము తోడ నీవే, స్తుతికి కారణము తోడ నీవే, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, హల్లెలూయా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నాదు ప్రాణము తల్లాడిలాగా, బూదిగాంతములా నుండి నాదు ప్రాణము తల్లాడిలాగా, బూదిగాంతములా నుండి మొరపెట్టు చుండి నీకేగా, మొరపెట్టు చుండి నీకేగా, నీ కొరకై నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.
నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దేవా స్తోత్రమయ్యా, స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి. రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, అయ్యా నాకొకసారి కనిపించయ్యా. అయ్యా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నా తండ్రి. నీతో మాట్లాడే అనుభవంలోనికి నన్ను నడిపించయ్యా. నీతో మాట్లాడే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. మమ్మల్ని దర్శించండి అయ్యా. మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలని. అందరూ రెండు చేతుల ఆకాశం వైపు చూపిస్తూ, నా మొర వినయ్యా ప్రభువా, నా మొర విను తండ్రి, నా మొర విను. నాకు ఒకసారి కనిపించు తండ్రి. నా మొర వినండి అయ్యా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా మా ప్రార్థనలు ఆలకించు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థించు, ప్రార్థించు. నోరు తెరచి దేవుని అడుగు సహోదరి. నోరు తెరచి దేవునితో మాట్లాడు. ఇన్ని రోజులు నువ్వు దేవుతో మాట్లాడలేదేమో. అయ్యా నాతో మాట్లాడిన దేవా, ఇక నుంచి నేను నీతో మాట్లాడతానయ్యా. ఇక నుంచి నీతో నేను మాట్లాడతానయ్యా. అయ్యా నాకు సమయం ఇచ్చిన పక్షుల కంటే శ్రేష్ఠులము నాయనా. హల్లెలూయా. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమన్నావయ్యా. నీ హస్తములో ఆహారము కొరకు ఎదురు చూస్తున్నాయ్యా. సకల జీవులను పోషించే దేవుడివి నాయన. మమ్మల్ని వాటికంటే శ్రేష్ఠులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఖగోళమును గురించి విచారించమంటున్నావు. స్తోత్రం, స్తోత్రం. మేము వాటికంటే శ్రేష్ఠులము నాయన. దేవా మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. మిత్రుడా నాశ్రయం నీవే, శత్రువులయడా నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయం నీవే, శత్రువులయడ నా కోట నీవే. స్తుతికి కారణం తోడ నీవే, స్తుతికి కారణం తోడ నీవే. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినావా. గ్లోరీ హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. దేవా స్తోత్రము నాయనా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రం, స్తోత్రం రాజా. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేయండి. కాకులను గూర్చి విచారించమన్నది ఎందుకో, వాటిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో ప్రభు వర్ణించాడు, వివరించాడు. అవి అన్నాడు చింతించవన్నాడు. నీవు చింతించుట వలన నీ చింత యావత్తు పెరుగుతుందే తప్ప నీ ఎత్తుని మూరడు పెంచుకోలేవు అంటున్నాడు. నీవు ఒకవేళ సమస్యలో ఉండి చింతిస్తే ఎప్పటికీ ఆ సమస్యను తీసివేయలేవు. నీవు ఆ సమస్య నుంచి విడిపించే కర్త, సమస్యలకు పరిష్కార కేంద్ర బిందువైన ప్రభు దగ్గరికి రా. సమస్య నుండి విడిపిస్తాడు ప్రభు. అనారోగ్యంతో కృంగిపోతున్నావా? పరమ వైద్యుడిగా
చనిపోయిన శవాన్ని కూడా లేపాడే, పాడిని ముట్టి బ్రతికించాడే. ఆయన మాటలో వాక్శక్తి ఉన్నది. ఆయన మాటలో శక్తి కలిగినటువంటి దేవుడు అదృశ్య హస్తముతో మనల్ని తాకలేడా? చనిపోయినటువంటి వారు బ్రతికించబడి సాక్ష్యాలు చెప్తున్నారు. నీ అనారోగ్యమును బట్టి నువ్వెందుకు కృంగిపోయావు సహోదరుడా, సహోదరి? నీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు పట్టెడు పిండి కొంచెము నూనెను 3.5 సంవత్సరములు బ్రతికింపడానికి పనికొచ్చినటువంటి అద్భుతము చేసిన దేవుడు నీ ఆర్థిక పరిస్థితులను సరిచేయలేడా దేవుడు? నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే అన్నాడు. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని దగ్గరికి రా. నీ పరిస్థితులను ఆయనకి చెప్పు. ప్రభువా, ఎంత కాలము నీవు మా వైపు తిరగకుండా ఉంటావయ్యా? ఇర్మియా ప్రవక్త ప్రార్థిస్తున్నాడు, విలపిస్తున్నాడు. ఆయన కీర్తనకారుడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఏకాకిని అయ్యా. జనభరితమైన పట్టణముగా, ఆనందంగా, సంతోషముగా ఉండవలసిన మనం ఏకాకులమయ్యా. ఒక్కసారి ప్రభువుని అడగండి. ప్రభువా, నా వైపు చూడయ్యా, నా వైపు చూడు. నేను ఇప్పటివరకు నీకు వ్యతిరేకంగా జీవించా. ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు సమస్తములో దేవునికి వ్యతిరేకంగానే బ్రతికావు. అందుకే ప్రభువు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు వారు రాలేదు అంటున్నాడు. వారు చేతులెత్తి ప్రార్థించినా నేను వారిని చూడక నా కన్నులు మూసుకుంటాను అంటున్నాడు. రండి, మన వివాదమును తీర్చుకుందాము అంటున్నాడు. దేవునితో నువ్వు ఎలా వివాదము కలిగి ఉన్నావు? ఏమి సాధించలేని వారము మనము గనుక ప్రభు ఎదుట మనల్ని మనమే ప్రభుకు సమర్పించుకొని, ప్రభువా నా వైపు చూడయ్యా, ఒక్కసారి నన్ను కనికరించని ప్రార్థన చేద్దాం. ప్రేమానమ్మకమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. గడిచిన రాత్రి నా ప్రయాణాన్ని సిద్ధపరిచి క్షేమముగా తీసుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని సన్నిధానంలో ఉండాలని ఆసక్తితో పరిగెత్తి వచ్చామయ్యా. చేరి వచ్చిన వారు అనేక మంది మా ప్రభువా, ఎంతెంత దూరం నుండి